ప్రజాపాలన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ జిల్లా ద్వారా సర్పంచ్ల విజ్ఞప్తి. మరి మేము చేతులెత్తి మా భార్య పిల్లలు మా పరిస్థితులు బాగలేవు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రజాపాలనకు సపోర్ట్ చేసిన సర్పంచ్లను ఇబ్బంది పెట్టద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక గ్రామంలో సర్పంచ్ పోటీ చేయాలంటే ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వదు. ఏ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా ప్రజల కోసం గ్రామం కోసం అనునిత్యం ప్రతిరోజు ఏ వ్యక్తి గెలుస్తాడో ఆ వ్యక్తినే సర్పంచ్ అంటారు. కాబట్టి భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, మరి రేవంత్ రెడ్డి గారు, అయ్యా దయచేసి మా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే మా భార్య పిల్లలు మేము ఆత్మహత్య చేసుకుంటే ఈ ఉసురు ఈ పాపం మీకు ముట్టద్దని చెప్పి తెలియజేస్తూ మా పెండింగ్ బిల్లులు మాకు వెంటనే ఇవ్వాలని వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో వినతి పత్రాలు ఇస్తున్నాం. రాత్రికి రాత్రి 1 గంటలకు, 2ంటికి, పొద్దున 6 గంటలకు మరి పోలీసు వాళ్ళు మా ఇళ్ళకి వచ్చి మేము ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసిన సర్పంచ్లను దొంగల్లాగా తీవ్రవాదుల్లాగా మమ్మల్ని పట్టుకోపోతుంటే మా భార్య పిల్లలు మేము మనోవేదనకు గురవుతున్నాం. కాబట్టి అయ్యా ప్రభుత్వంలో ఉన్న ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరినీ, స్థానిక ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా మాకు ఏ పార్టీతో సంబంధం లేకుండా గ్రామాల్లో అన్నిత్యం శ్మశాన వాటికలు, మరి ప్రతి ఒక్క పనికి వీధి లైట్లు కావచ్చు, బోరింగ్ రిపేర్లు కావచ్చు, మరి అదే రకంగా నర్సరీలు కావచ్చు, ప్రతి పని చేపట్టిన సర్పంచ్లకు ఇంత బాధ పెడితే మంచిగా ఉండదని మీరు సభలలో మాట్లాడుతున్న నాయకులు మిమ్మల్ని చూసి మేము నేర్చుకొని గ్రామాల అభివృద్ధి చేసినాం. మరి మీరు చెప్తారు కొన్ని సామెతలు, రైతు బాధపడ్డ వ్యవసాయం ఎత్తి చేసిన వ్యవసాయం బాగుపడదు, గ్రామాలలో సర్పంచులు కూడా బాధపడితే ఈ రాష్ట్రం బాగుపడదు. మరి గ్రామాల్లో కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ గ్రామం అంతా కూడా ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు చూసి చనిపోయిన సర్పంచుల పెండింగ్ బిల్లులు కూడా, చనిపోయిన సర్పంచుల భార్య పిల్లల కష్టాలను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు మున్సిపాలిటీలకు లేవు, ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ లేవు, జడ్పీటీసీ లేవు, సింగిల్ విండోస్ కూడా లేవు. కాబట్టి మేము కూడా మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అయితే మేము గ్రామాలలో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గా ఎంతో ఫీల్ అయ్యి గెలిచి గ్రామాభివృద్ధి చేసి మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే మా దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే మాకు కేసీఆర్ తో సంబంధం లేదు, రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, బీజేపీ కిషన్ రెడ్డితో సంబంధం లేదు. ఎవరితోటి సంబంధం లేకుండా నేరుగా భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా గెలిచిన సర్పంచ్లను గౌరవ మర్యాదలు కాపాడుతూ మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మీకు డిమాండ్లు, విజ్ఞప్తులు, మేము ప్రేమపూర్వకమైన రిప్రజెంటేషన్లు ఎన్నో దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి అయ్యా ఇకనైనా మా మీద అసెంబ్లీలో మీ యొక్క దయా దాక్షణ్యాలు ఉంచి మా సర్పంచులను ఆదుకోవాల్సిన అవసరం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.